ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా దేవుని మహోన్నతమైన సంగతులను నేర్చుకున్నటకు సిద్ధపడి ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును వింటూ నేర్చుకుంటూ మీ బ్రతుకులను చక్కదిద్దుకుంటూ దేవుని కొరకైన బ్రతుకులో ముందుకు కొనసాగుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈరోజు కూడా ఈ సమయమందు దేవుని ఉన్నతమైన కృపను బట్టి విశ్వాస సంబంధమైనటువంటి పాఠములు నేర్చుకుంటున్న క్రమంలో ఒక అద్భుతమైనటువంటి సంగతిని లోతులకు వెళ్ళి పరిశోధించి మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వాక్యంలో ఈ భాగాన్ని ఇప్పుడు మీరు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వాక్యం. యుద్ధములో పరాక్రమశాలులైరి. చదువుబడినటువంటి ఈ మాటలలో యుద్ధాన్ని గూర్చి, యుద్ధములో పరాక్రమశాలులవ్వడాన్ని గూర్చి తెలియచేయబడింది. యుద్ధములో పరాక్రమశాలులైరి. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసము ద్వారా, పై మాటలలో మీరు చూస్తే విశ్వాసము ద్వారా అనే మాట మనకు కనిపిస్తుంది. చరిత్రలో దేవుని కొరకు బ్రతికిన వారు, నీతిమంతులైన వారు నేటి వరకు కూడా దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చుచున్నవారు, దేవుని ఎడల అపారమైనటువంటి విశ్వాసము కలిగిన వారు ఏ విధంగా ఉంటారో చూడండి. యుద్ధములో పరాక్రమశాలులైరి. యుద్ధములలో పరాక్రమశాలులైరి. విశ్వాసము ద్వారా యుద్ధములో పరాక్రమశాలులైరి. సాధారణంగా లోకానికి తెలిసిన జ్ఞానం ఏంటి? దేవుడు ఎప్పుడూ తెలియజేస్తాడు ఒక మాట. అదేంటంటే దైవజ్ఞానము పవిత్రమైనది, పైనుండి దిగి వచ్చినది, నిష్కలంకమైనది. మనుషులకు ఆ జ్ఞానము ఎంతో అవసరం. కానీ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, దెయ్యముల జ్ఞానము అపవిత్రమైనది. మనిషి లోక సంబంధమైనటువంటి జ్ఞానము వెంట పరుగు పెడుతున్నాడు. ఆ జ్ఞానాన్ని నేర్చుకోవటానికి అహోరాత్రులు కృషి చేస్తున్నాడు. కానీ దేవుని జ్ఞానమును నేర్చుకున్నట్టుకు అంత ఆసక్తిని చూపించగలుగుతున్నాడా? దేవుని మీద మనిషికి చిన్నచూపు. లోకం అంటే మనిషికి ఎంతో ఇష్టం. లోకం నేర్పించినటువంటి సంగతి ఏంటంటే, యుద్ధములో నీవు పరాక్రమశాలివి కావాలి అంటే నీలో యుద్ధ నైపుణ్యత ఉండాలి, రాజనీతి ఉండాలి, యుద్ధ సామాగ్రి ఉండాలి, కండలు తిరిగిన దేహం ఉండాలి. ఇవే చెబుతుంది. లోకానికి తెలిసినటువంటి సంగతి ఇంతే. యుద్ధములో పరాక్రమశాలుడు అవ్వాలంటే యుద్ధంలో నైపుణ్యత ఉండాలని లోకం చెప్పింది. యుద్ధంలో పరాక్రమశాలుడు అవ్వాలంటే విశ్వాసం ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. విశ్వాసము ద్వారా యుద్ధములో పరాక్రమశాలులైరి. ఏ విధముగానో ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం నుండి నేర్చుకుందాం. ఈ పాఠాలు నేర్చుకుంటే మన విశ్వాస స్థాయి పెరగాలి. నామకార్థ విశ్వాస స్థాయి నుండి దేవుడు కోరుకున్నటువంటి విశ్వాస స్థాయిలోనికి మనం వెళ్ళాలి. గత పాఠ్యాంశాలు, ఈ పాఠ్యాంశం, దేవుడు భవిష్యత్తులో చెప్పబోచున్నటువంటి పాఠ్యాంశాలు, ఇవన్నీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మీరు నేర్చుకోవాలి. కేవలం వినడం మాత్రమే కాదు, నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. ఆ తర్వాత మీ బ్రతుకులలో ఈ మాటలను మీరు పాటించి చూపించాలి. ప్రియులారా, యుద్ధములో పరాక్రమశాలుడు అవ్వడాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసము ద్వారా యుద్ధములో పరాక్రమశాలుడు అవ్వడాన్ని గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం నేర్చుకుందాం. లోకము చెప్పిన రీతిన యుద్ధములో పరాక్రమశాలుడు అవ్వాలంటే లోకపరంగా యుద్ధ నైపుణ్యత ఉండాలని, శరీర దారుఢ్యం ఉండాలని, మనం ఎంతో కష్టపడి సాధన చేయాలని, అలాగే తెలివిని కూడా ఉపయోగించాలని లోకులందరూ అనుకుంటున్నారు కదా. ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, అవును, ఆదాము మొదలుకొని నేటి వరకు భూమి మీదకు వచ్చినటువంటి మనుషులలో అనేక మంది ఈ తలంపులతోనే ఉన్నారు. కొంతమంది మాత్రమే విశ్వాసము ద్వారా యుద్ధములో పరాక్రమశాలులయ్యారు. అనేక మంది
తమ కండబలాన్ని నమ్ముకున్నారు, తమ బుద్ధి బలాన్ని నమ్ముకున్నారు, కానీ దేవుని ఎడల విశ్వాసాన్ని కనుపరచలేదు. చివరికి వారు నాశనం అయిపోయారు. ఈ సంగతులను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. ఆ మాటలను మనం ఒక్కొక్కటిగా చూచి అర్థం చేసుకుంటూ నేర్చుకుందాం. మొట్టమొదట, శరీరమును బట్టి లోక సంబంధమైన రీతిగా ఒక పరాక్రమవంతుడుగా మారాలంటే కండలు తిరిగిన దేహం ఉండాలని, తన బలాన్ని తాను నమ్ముకోవాలని అనుకున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు చూపిస్తున్నాడు. అతని పేరు నిమ్రోదు. నిమ్రోదు అనేటువంటి ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి కూషు అనేటువంటి ఒక వ్యక్తికి కుమారుడు. అంటే నిమ్రోదు యొక్క తండ్రి కూషు. ఈ కూషు యొక్క తండ్రి ఎవరు అంటే నోవహు కుమారులలో ఒకడైనటువంటి హాము. అంటే హాము సంతతికి సంబంధించిన వారిలో శరీరమును బట్టి పరాక్రమవంతుడుగా మారాలనుకున్న ఒకడు మనకు కనిపిస్తున్నాడు. అతడి పేరు నిమ్రోదు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలో మనం చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము 8వ వాక్యం నుండి చూడండి. చాలా జాగ్రత్తగా మీరు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. మొదటి నుండి చివరి వరకు చాలా జాగ్రత్తగా మీరు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. అప్పుడే మీరు విశ్వాసము ద్వారా పరాక్రమవంతులుగా మారాలంటే ఎలాగో మీకు అర్థమవుతుంది. మొట్టమొదట శరీరమును హేతువు చేసుకుని పరాక్రమవంతుడుగా మారడానికి ఆలోచించినటువంటి ఒక వ్యక్తిని గూర్చి దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఆ వ్యక్తిని గూర్చి మనం చూద్దాం. ఆదికాండము 10వ అధ్యాయము 8వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో చూడండి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. నిమ్రోదు ఒక పరాక్రమము కలిగినటువంటి వ్యక్తిగా ఉండుటకు ఆరంభించెను. అంటే ఏం చేశాడన్నమాట? శారీరకంగా సాధన చేశాడు. లోకంలో కూడా చాలామందిని మనం అలాంటి వారిని చూస్తూ ఉంటాం. కండలు తిరిగినటువంటి మనుష్యులను మనం చూస్తూ ఉంటాం. మిస్టర్ యూనివర్స్ అని కొంతమందిని చూపిస్తూ ఉంటారు. లేకపోతే మిస్టర్ ఇండియా, లేకపోతే మిస్టర్ ఆంధ్రప్రదేశ్, మిస్టర్ తెలంగాణ, ఇలాంటి వ్యక్తులను అప్పుడప్పుడు మనకు వేదికపై చూపిస్తూ ఉంటారంటే వారు బాగా కండలు తిరిగినటువంటి దేహాలు కలిగిన వారు. వారు ఆ దేహాన్ని సంపాదించటానికి శారీరకంగా సాధన చేస్తారు. అంటే పరాక్రమము కలిగినటువంటి వ్యక్తులుగా మారటానికి భూమి మీద సాధన చేసిన వారు. వారికి విశ్వాసంతో పని లేదు. వారి కండబలాన్ని వారు నమ్ముకుంటారు. వారి యొక్క క్రియలను వారు నమ్ముకుంటారు. వారి శారీరక శ్రమను వారు నమ్ముకుంటారు. వారి బుద్ధి బలాన్ని మాత్రమే వారు నమ్ముకుంటారు. అటువంటి వారిలో నిమ్రోదు మనకు కనిపిస్తున్నాడు. నిమ్రోదు. అందుకే ఒక లోకోక్తి కూడా పుట్టింది. దైవోక్తి కాదు, లోకోక్తి పుట్టింది. ఏమని? దేవుని ఎదుట పరాక్రమము కలిగినటువంటి వేటగాడు. ఎవరు? నిమ్రోదు. ఈ నిమ్రోదు ఎవరు? కూషు కుమారుడు. ఇంతకీ కూషు ఎవరు? హాము కుమారుడు. హాము కుమారుడు. హాము ఎవరు? నోవహు యొక్క కుమారులలో ఒకడు. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపెతు. హాము యొక్క కుమారుడే కూషు, కూషు యొక్క కుమారుడే నిమ్రోదు. ఈ నిమ్రోదు పరాక్రమము కలిగినటువంటి వ్యక్తిగా ఉండుటకు ఆరంభించాను, అంటే సాధన చేశాడు. ఆ విధంగానే లోకులందరి చేత కూడా పరాక్రమము కలిగినటువంటి మనుష్యుడు అని పిలిపింపబడ్డాడు. కానీ దేవుని దృష్టిలో కాదు, దేవుని చిత్తానుసారముగా కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచి కాదు, దేవుని మీద ఆధారపడి కాదు, దేవుని కార్యక్రమాల నిమిత్తమూ కాదు. ఒక వేటగాడు. భూమి మీద జంతువులను, పక్షులను, మనుషులను వేటాడటానికి ఒక వేటగాడుగా కనిపిస్తున్నాడు. అంతే తప్ప దైవ చిత్తానుసారమైనటువంటి బలము కలిగిన వాడు కాదు. దైవ చిత్తానుసారముగా పరాక్రమము కలిగిన వాడు కాదు. ఒక లోకోక్తి పుట్టింది. అదేమిటంటే ఇతడు పరాక్రమవంతుడు, దేవుని ఎదుట పరాక్రమవంతుడు అనేటువంటి లోకోక్తి పుట్టింది. ఇతడి పేరు నిమ్రోదు. శరీరమును బట్టి పరాక్రమవంతులు ఎలా ఉంటారో ఈ వాక్య భాగాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆత్మ విషయంలో విశ్వాసమును బట్టి దేవుని మీద ఆధారపడి లోక సంబంధంగా బలహీనుడుగా కనిపించినా కానీ అతడు పరాక్రమవంతుడుగా మారాలి అంటే దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డాడో అటువంటి వారు ఎలా ఉంటారో మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం.
విశ్వాసులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే దేవుని మీద ఆధారపడి విశ్వాస సంబంధమైనటువంటి జీవితమును కొనసాగించుచున్న ప్రతి ఒక్కరికి కూడా పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము గారిని గూర్చి తెలుసు, పరిచయమే. ఎందుకంటే ఆయన గొప్ప విశ్వాసం కలిగినవాడు. దేవుని మాటల మీద, దేవుని ఆలోచనలలో చాలా మంచి అభిప్రాయం కలిగినవాడు. దేవుని మాటలను అస్సలు అతిక్రమించటానికి అతడు ఒప్పుకోడు. దేవుని మీద అమితమైనటువంటి విశ్వాసాన్ని చూపించేటువంటి వ్యక్తి అబ్రహాము. ఈ అబ్రహాము కూడా పరాక్రమము కలిగినటువంటి వ్యక్తిగానే కనిపిస్తున్నాడు. అలాగని నిమ్రోదులా అతడు పరాక్రమము కలిగి ఉండుటకు సాధన చేశాడా? దానిని దృష్టిలో ఉంచుకొని జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడా? నేను పరాక్రమవంతుడుగా ఉండాలి అంటే తెల్లవారుజామున 4 గంటలకు లేవాలి, బస్కిల్ తీయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి ఆలోచనలు ఏమైనా అబ్రహాము గారిలో ఉన్నాయా? అబ్రహాము గారిలో ఉన్నది ఒక్కటే, నేను దేవుని ఎడల విశ్వాసం ఉంచాలి. నేను దేవుని పట్ల విశ్వాసము కలిగిన వాడనైతే దేవుడు నన్ను పరాక్రమవంతుడుగా చేస్తాడు. ఏ విషయంలో? లోకంలో ఏదో ఒక జంతువును వేటాడే విషయంలో కాదు, ఒక పక్షిని వేటాడే విషయంలో కాదు, లేక మనుషులనే గెలిచే విషయంలో కాదు. నేను దేవుని కొరకు బ్రతికే విషయంలో నన్ను దేవుడు పరాక్రమవంతుడుగా ఉంచుతాడు. కనుక ఈ విషయాన్ని చాలా స్థిరముగా నమ్మినటువంటి దైవజనుడైనటువంటి అబ్రహాము గారు, పితరుడైనటువంటి అబ్రహాము గారు, ఇశ్రాయేలీయులకు ప్రారంభికుడైనటువంటి అబ్రహాము గారు దేవుని ఎడల విశ్వాసం ఉంచి పరాక్రమవంతుడయ్యాడు. నిమ్రోదు శరీరమును బట్టి పరాక్రమవంతుడు, అబ్రహాము విశ్వాసమును బట్టి పరాక్రమవంతుడు. అబ్రహాము విశ్వాసమును బట్టి పరాక్రమవంతుడు. ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు, పవిత్రమైన జ్ఞానము తెలియజేసే సంగతులను ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. లోక సంబంధమైన జ్ఞానము చెప్పిన సంగతులు మీకు తెలుసు. పరాక్రమవంతుడు అవ్వాలంటే భూమి మీద సాధన చేయాలి అనేటువంటి విషయం మీకు తెలుసు. కానీ ఇప్పుడు పవిత్రమైన జ్ఞానము చెప్పుచున్న మాటలు మీరు ఆలోచన చేయండి. అబ్రహాము విశ్వాసమును బట్టి పరాక్రమవంతుడయ్యాడు. ఎలా అయ్యాడు? ఏ సందర్భంలో మనకు ఈ విషయం రూఢిపరచబడుచున్నది? అబ్రహాము విశ్వాసమును బట్టి పరాక్రమవంతుడు అయ్యాడా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన మాటలలో మీరు ఈ సంగతులను చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రికలో 7వ అధ్యాయము ప్రారంభపు వచనం నుండి మీరు చూడగలిగితే ఒక అద్భుతమైన విషయం అక్కడ పేర్కొనబడింది అబ్రహాము గారిని గూర్చి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము. ఎంత మంచి విషయం ఇక్కడ తెలియజేయబడిందో చూడండి. అబ్రహాము గారు ఒక విశ్వాసి అని మీకు తెలుసు. అబ్రహాము గారు ఇష్మాయేలును కన్నాడు, ఆ తర్వాత ఇస్సాకును కన్నాడు. ఈ విషయాలు మీకు తెలుసు. ఇస్సాకును దేవుడు బలి అడిగితే అబ్రహాము దేవుని మాట మేరకుండా ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. ఈ విషయం మీకు తెలుసు. వృద్ధాప్యంలో వాగ్దాన పుత్రుని కన్నాడు. ఈ విషయం మీకు తెలుసు. ఇవన్నీ మీకు తెలిసిన సంగతులు. అయితే రాజులను సంహారము చేసిన పరాక్రమవంతుడే అబ్రహాము. ఈ విషయం మీకు తెలుసా? అబ్రహాము ఎవరు? రాజులను సంహారము చేశాడు, పరాక్రమవంతుడు. నిమ్రోదును గూర్చి ఈ విషయాలు ఏమైనా వ్రాయబడ్డాయా? యెహోవా ఎదుట పరాక్రమము కలిగినటువంటి వ్యక్తి అని లోకోక్తి కూడా కలదు. కానీ అక్కడతో వాడి కథ ముగింపబడింది. వాడు ఎందుకు పనికిరాని వాడుగానే మిగిలిపోయాడు. ఎందుకని? లోకంలో జంతువులను వేటాడతాడు, లోకంలో ఉన్న మనుషుల ఎదుట తన బలాన్ని ప్రదర్శిస్తాడు, మనుషులను గెలుస్తాడు. శరీర సంబంధమైనటువంటి బలం మీద ఆధారపడిన వాడు ఎవరు? నిమ్రోదు, కూషు కుమారుడు, హాముకు మనుమడు. ఆలోచించాలి మీరు. నిమ్రోదు పరాక్రమము కలిగినటువంటి వేటగాడైనా సరే వాడి యొక్క పరాక్రమము ఎందుకు పనికి రాకుండా పోయింది? భూ సంబంధమైన జీవితంతో ఆగిపోయింది. కానీ అబ్రహాము గారి యొక్క పరాక్రమము ఎంతవరకు వచ్చిందో చూడండి. ఇప్పటికీ కూడా దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు సమాజానికి. అబ్రహాములో ఉన్న విశ్వాసము, ఆ విశ్వాసము ద్వారా అతడు చూపినటువంటి పరాక్రమము.
అబ్రహాము గారి యొక్క పరాక్రమము ఎటువంటిది, ఏ స్థాయిలో కనిపించుచున్నదో చూడండి. రాజులను సంహారం చేశాడు. అదేంటి పరాక్రమం అంటేని, ఏదో ఒక జంతువును వేటాడడమో లేకపోతే మనుషులందరి మధ్య నించుని కండలు తిప్పడమో ఇది కాదు పరాక్రమం అంటే. రాజులను సంహారం చేశాడు. ఏ విధంగా? అలాగని ముందుగా ఏవైనా శిక్షణ తీసుకున్నాడా? అబ్రహాము గారు రాజులను గెలవటానికి ముందుగా అదే పనిలో ఉండి శిక్షణ తీసుకున్నాడా? పరాక్రమవంతుడుగా ఉండుటకు మొదలుపెట్టాడా? లేనేలేదు. దేవుని మీద ఆధారపడ్డాడు. పరిస్థితులను దేవుడు అబ్రహామునకు అనుకూలంగా మార్చాడు. దేవుని కొరకై బ్రతుకుతున్నాడు గనక దేవుని సహాయం అబ్రహామునకు లభించింది. విశ్వాసము ద్వారా అబ్రహాము పరాక్రమవంతుడయ్యాడు. ఏ స్థాయిలో? రాజులను సంహారము చేసే స్థాయిలో. వాట్ ఏ వండర్ఫుల్ స్ట్రెంగ్త్. చూసారా? ఆలోచన చేయండి. మనిషి తన స్వంత బలాన్ని నమ్ముకుంటే నిమ్రోదులా కనిపిస్తాడు. మనిషి దేవుని బలాన్ని నమ్ముకుంటే అబ్రాహాములా కనిపిస్తాడు. అబ్రహాము రాజులను సంహారము చేసి తిరిగి వస్తున్నాడు. మెల్కీసెదకును కలుసుకున్నాడు. ఈ సందర్భాన్ని చరిత్రలో మనం ఇంకా వివరణాత్మకంగా తెలుసుకుందాం. హెబ్రీ పత్రికలో ఆ మాట వ్రాయబడింది. చరిత్రలో జరిగిన ఆ మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడింది. అసలు చరిత్రలో ఏం జరిగిందో, ఏ రాజులను అబ్రహాము సంహారం చేయాల్సి వచ్చిందో, అబ్రహాము ఎంత పరాక్రమవంతుడో, విశ్వాసమును బట్టి అతడు పరాక్రమము కలిగినటువంటి వ్యక్తిగా ఎలాగూ కనిపించుచున్నాడో చరిత్రలో వ్రాయబడినటువంటి దృష్టాంతాలను మనం చూడాలి. ఆదికాండము 14వ అధ్యాయం ప్రారంభం నుంచి ఈ చరిత్ర అంశములన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి. అసలు ఏ రాజులను అబ్రహాము సంహారము చేయవలసి వచ్చింది? అలాగని అబ్రహాము ఒక రాజు కాదే. అబ్రహాము ఒక రాజు అనుకోండి, ఈయన రాజ్యం మీదకి మరో రాజ్యం దండెత్తిందనుకోండి. ఒక శత్రురాజు అబ్రహాము రాజుగా ఉన్నప్పుడు అబ్రహాం మీదకి వచ్చాడనుకోండి, అప్పుడు యుద్ధం చేశాడు, గెలిచాడు అనుకోవచ్చు. అబ్రహాం రాజేమి కాదు. అబ్రహాము ఒక రాజ్యానికి రాజ్యమే కాదు, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి, దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి దైవజనుడు, దేవుని మాటల మీద అపారమైనటువంటి నమ్మకం కలిగినవాడు. అంతే అబ్రహాములో ఉన్న లక్షణం అదే. అయితే అబ్రహాము రాజులను ఎందుకు సంహారం చేయవలసి వచ్చింది? ఒక చరిత్ర ఉంది. అబ్రహాము రాజులను ఎందుకు సంహారం చేయాల్సి వచ్చిందో ఒక చరిత్ర ఉంది. దానిని మనం అర్థం చేసుకోవాలి. నేర్చుకుంటే ఇది ఒక గొప్ప విశ్వాస సంబంధమైన పాఠముగా మన జీవితాలను చక్కని మార్గంలో నడిపిస్తుంది. మనము దేవుని ఎడల విశ్వాసమును ఎందుకు కలిగి ఉండాలో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, చరిత్రలో అబ్రహాము గారి కాలంలో కొందరు రాజుల మధ్య యుద్ధం జరిగింది. అసలు యుద్ధం ఎక్కడ ప్రారంభమైందంటే కొందరు రాజుల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఎవరా రాజులు? ఆ రాజుల యొక్క సందర్భం ఏంటి? వారికి ఎందుకు యుద్ధం కలిగింది? ఈ విషయాలన్నిటిని కూడా ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము ప్రారంభం నుంచి చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 1వ వచనం నుంచి. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీయుల రాజైన తెదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బెర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయియుల రాజైన షెమేబెరుతోను, సోయరును బెలరాజుతోనూ యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను వచ్చి అష్టారోత్, కర్నాయిములో రెఫాయులను, హాములో జూజీయులను, షావే కిరియతాయిము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఏల్పారాను వరకు తరిమి సేయీరు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటిని, హససోన్ తామారు కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. ఇదంతా కూడా రాజుల మధ్య జరిగినటువంటి గొడవ.
ఒక నలుగురు రాజులు 5 రాజుల మీద దండెత్తారు. ఎందుకు అనగానే ఒక రాజు, ఈ 4 రాజుల్లో కదుర్లాయమర్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు కదా, ఆ రాజుకు ఈ 5 రాజుల దగ్గర నుండి కూడా శిస్తు వచ్చేది. అంటే కప్పం కట్టేవారు, పన్ను కట్టేవారు. ఒక 12 సంవత్సరాలు కట్టారు. 13వ సంవత్సరమున తిరుగుబాటు చేశారు. ఇక ఈ రాజుకు కోపం వచ్చింది. కదుర్లాయమర్ అనేటువంటి రాజుకు కోపం వచ్చింది. ఇతనితో పాటు ఇతనికి సహకరించేటువంటి మరో 3 రాజులను వెంటబెట్టుకుని వచ్చాడు. ఈ 4 రాజులు కలిపి యుద్ధానికి తెరదీశారు. ఇది చరిత్రలో జరిగినటువంటి సందర్భం. ఈ గొడవతోనూ అబ్రహాము గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ 4 రాజులకి మరియు మిగిలిన 5 రాజులకి మధ్య వచ్చినటువంటి యుద్ధంలో అబ్రహాము గారికి ఎటువంటి సంబంధం లేదు. మరి అబ్రహాము గారు రాజులను సంహారము చేసి అనే మాట ఎందుకు రాయబడింది? ఏ రాజులను సంహారం చేశారు? అబ్రహాము గారు యుద్ధంలోనికి ఎందుకు వెళ్ళారు? ఈ విషయం మనకు అర్థం కావాలంటే మిగిలిన వాక్య భాగాన్ని కూడా మనం చూడాలి. అసలు ప్రారంభంలో ఎవరికి మధ్య యుద్ధం ప్రారంభమైంది అనేటువంటి విషయం, ఎందుకు యుద్ధం ప్రారంభమైంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇంకా ముందుకు మనం చదవగలిగితే, ఈ యుద్ధంలోనికి అబ్రహాము గారు ఎందుకు వెళ్ళారు? అబ్రహాము గారు యుద్ధంలోనికి వెళ్ళారు పరాక్రమవంతుడుగా, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చాడు. ఇదంతా కూడా అబ్రహాము గారి యొక్క విశ్వాసం వలన చేతనైంది. ఈ విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. అబ్రహాము గారు ఎందుకు యుద్ధంలోనికి వెళ్ళారో ఇప్పుడు మనం మిగిలిన వాక్య భాగాన్ని కూడా చదువుదాం. ఆదికాండము 14వ అధ్యాయము 8వ వాక్యం నుండి కూడా మీరు చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 8వ వాక్యం నుండి. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయరను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదుర్లాయోమెరు, గోయేయుల రాజైన తెదాలు, షేనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు అను 4 ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీయు పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోగా, తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకొనిన వారు. ఒక 4 రాజులకు, మిగిలిన 5 రాజులకు యుద్ధం జరుగుతుంటే, ఈ యుద్ధంలోనికి అబ్రహాము గారు ఎందుకు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఒక 4 రాజులకు 5 రాజులకు మధ్య యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో 4 రాజుల చేతుల్లో 5 రాజులు ఓడిపోతున్నారు. ఎందుకంటే వీరు చిన్న రాజులు, చిన్న దేశాలకు రాజులు, బలహీనులు కనుక ఆ బలవంతుల చేతుల్లో వీరు ఓడిపోతున్నారు. అలాగే అక్కడ మట్టికీలు గుంటలు ఉన్నాయి. ఆ గుంటల్లో వారు పడిపోతున్నారు. ఆ యుద్ధం జరిగేటువంటి ప్రాంతంలో వారు చిక్కింపబడ్డారు. ఇంతకీ 5 రాజుల్లో ఎవరున్నారు? సొదొమ రాజు ఉన్నాడు, గొమొర్రా రాజు ఉన్నాడు. ఈ 5 రాజులు అంటే ఓడిపోతున్నటువంటి రాజుల్లో సొదొమ ప్రాంతానికి సంబంధించిన రాజు ఉన్నాడు, గొమొర్రా ప్రాంతానికి సంబంధించిన రాజు ఉన్నాడు. వారు ఉండటం వలన ఇక్కడ అబ్రహాము గారు యుద్ధంలోనికి వెళ్ళవలసినటువంటి కారణం ఏంటి అనగానే, ఆ రాజులు ఓడిపోయినప్పుడు, అంటే సొదొమ రాజు, గొమొర్రా రాజు, మిగిలిన 4 రాజుల చేతుల్లో ఓడిపోతున్నప్పుడు ఆ రాజులు ఏం చేస్తారు? ఎవరినైతే గెలిచారో ఆ రాజుల యొక్క భూభాగం అంతటిని ఆక్రమించుకుంటారు. అక్కడ ఉన్నటువంటి జనులను దాసులుగా తీసుకుని వెళ్ళిపోతారు. అంటే సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరినీ, గొమొర్రా ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరినీ, మిగిలిన ప్రాంతాలలో, అంటే వారు ఎవరినైతే జయించారో ఆ 5 రాజులను జయిస్తున్నారు కదా, ఆ 5 రాజుల యొక్క ఆ రాజ్యాలను వీరు కొల్లగొట్టుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలను, బాలులను అందరినీ కూడా దాసులుగా తీసుకుని వెళ్ళిపోతారు. ప్రియులారా, అటువంటి సందర్భంలో 4 రాజులు 5 రాజులను ఓడించి వారి యొక్క ప్రాంతములన్నిటినీ కొల్లగొట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులలో అబ్రహాము గారి దగ్గరికి ఒక వార్త వచ్చింది.
ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. అదేంటంటే, నీ సహోదరుని కుమారుడైనటువంటి లోతు సొదొమ ప్రాంతంలో నివసించుచున్నాడు, నీకు ఎరుకే. ఆ లోతు యొక్క ఆస్తి యావత్తు ఆ శత్రురాజులు వచ్చి కొల్లపెట్టి తీసుకుని వెళ్ళిపోతున్నారు. వారినందరినీ బందీలుగా తీసుకుని వెళ్ళిపోతున్నారు. లోతుకు సంబంధించిన వారు కూడా బందీలుగా తీసుకుని వెళ్ళిపోబడ్డారు. కనుక ఈ వార్త నీకు తెలియజేస్తున్నాను అని ఒకడు వచ్చి అబ్రహామునకు ఈ విషయాన్ని తెలియపరిచాడు. ఇప్పుడు అబ్రహాము యుద్ధంలోనికి వెళ్ళాడు. నిజానికైతే 4 రాజులకు మరియు 5 రాజులకు మధ్య జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో అబ్రహాము గారు వెళ్ళవలసినటువంటి అవసరత లేదు. కానీ ఈ 5 రాజులు ఓడిపోతున్నారు. 5 రాజులు ఓడిపోయినప్పుడు ఆ 4 రాజులు కూడా వీరి యొక్క ప్రాంతాలన్నిటినీ లోపరుచుకున్నారు. ఆ లోపరుచుకున్న ప్రాంతాలలోనే అబ్రహాము గారికి సంబంధికుడైనటువంటి లోతు గారు నివసిస్తున్నారు. కనుక అబ్రహాము లోతును మరియు అతని యొక్క యావద్ ఆస్తిని విడిపించటానికి, అలాగే మిగిలినటువంటి వారందరి ఆస్తిని కూడా విడిపించటానికి యుద్ధంలో అతడు పాలిభాగస్థుడయ్యాడు, యుద్ధంలో అడుగుపెట్టాడు. ఇంతకీ అబ్రహాము గారు లోతు విషయంలో ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నారు? ఒక రక్త సంబంధికుడనా, లేకపోతే ఇంకా ఏమైనా విషయం ఉందా అనగానే అబ్రహాము గారు లోతులో ఉన్న నీతిని మాత్రమే చూస్తున్నారు. లోతు తన సహోదరుని కుమారుడని, తనకు బంధువని, ఈ బంధుప్రీతి చేత అబ్రహాము వెళ్ళి యుద్ధంలో పాల్గొనలేదు. ఈ విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించాలి. అబ్రహాము గారు ఆ యుద్ధంలోనికి ఎందుకు వెళుతున్నారు? ఆ రాజులను సంహారము చేసి వారు కొల్లపెట్టినటువంటి ఆస్తినంతటిని కూడా మరల తిరిగి ఎందుకు తీసుకొస్తున్నారు అనగానే, ఇంత సాహసం ఎందుకు ఆయన చేస్తున్నారు అనగానే, లోతులో ఉన్న దేవుని నీతి. లోతు నీతిమంతుడు, నీతిమంతుడైన వానికి సహాయం చేయాలనేటువంటి ఏకైక ఆలోచనతో అబ్రహాము గారు యుద్ధంలోనికి వెళ్ళారు. ఈ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అయితే యుద్ధంలో అడుగుపెట్టినటువంటి అబ్రహాము అంతకు మునుపు రాజేమీ కాదు. అబ్రహాము దేవుని ఎడల విశ్వాసము కలిగిన వాడు. దేవుని ఎడల ఆ స్థాయిలో ఉన్నటువంటి విశ్వాసమును ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు ఏం చేయగలరు? రాజులను సంహారము చేయగలరు. ఇంతకీ వారెవరు? ఓడిపోయే రాజులు కాదు, అప్పటికే 5 రాజులను గెలుపొందినటువంటి రాజులు. ఆ రాజులను సంహారము చేశాడు. ఎవరు? అబ్రహాము, విశ్వాసి. ఒక నీతిమంతుణ్ణి, అతని యావదాస్తిని రక్షించటానికి, దేవుని నిమిత్తము పోరాడడానికి బయలుదేరాడు. దేవునికి ఈ విషయం నచ్చింది. దేవుని ఎడల విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాముకు దేవుడు సహాయం చేశాడు. విశ్వాసపరుడైనటువంటి అబ్రహాము గెలుపొందినటువంటి రాజులను సంహారము చేసి గెలిచిన వాడుగా తిరిగి వచ్చాడు. వారు కొల్లపెట్టి తీసుకుని వెళ్ళిపోయినటువంటి ఆ యావదాస్తిని కూడా, కేవలం లోతు ఆస్తిని మాత్రమే కాదు, మిగిలిన వారి యొక్క ఆస్తిపాస్తులను కూడా తిరిగి తీసుకొచ్చాడు. ప్రియులారా, ఈ విషయాలను తరువాతి వాక్య భాగంలో మనం చూద్దాం. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం నుండి చూడండి. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనం నుండి. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన 300 పదునెనమండుగురిని వెంటబెట్టుకొని దానుమట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. చూసారా, అబ్రహాము గారి యొక్క పరాక్రమము ఎంత గొప్పదో మీరు ఆలోచన చేస్తున్నారా? అలాగని అబ్రహాము నిమ్రోదు వంటివాడా? భూమి మీద పరాక్రమవంతుడుగా ఉండుటకు మొదలుపెట్టినవాడా? దేవుని కొరకు బ్రతుకుటకు మొదలుపెట్టినవాడు, విశ్వాసిగా ఉండుటకు మొదలుపెట్టినవాడు, దేవుని మాట జవదాటకుండుటకు మొదలుపెట్టినవాడు, దేవుని వలన వాగ్దానములు పొందినవాడు, వృద్ధాప్యం వరకు ఎదురు చూచినవాడు, వాగ్దానములను నెరవేర్చుకున్నవాడు. అబ్రహాము గారి యొక్క జీవితం ద్వారా మనం పాఠం నేర్చుకోవాలి. విశ్వాసము ద్వారా పరాక్రమశాలులైరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. ఒక 318 మందిని తనతో పాటు తీసుకుని వెళ్ళి
రాజులను సంహారము చేసి తిరిగి వచ్చాడు పరాక్రమవంతుడైనటువంటి అబ్రహాము. అంతకు మునుపు 5 రాజులు బయలుదేరారు తమ సైన్యమంతటితో. కానీ ఆ 5 రాజుల వలన చేతకాలేదు. వారు ఓడిపోయారు. వారి రాజ్యాలను శత్రు రాజులకు అప్పగించేశారు. కానీ అబ్రహాము పరాక్రమవంతుడుగా బయలుదేరాడు. అబ్రహాము పరాక్రమవంతుడై రాజులను సంహారము చేసి తిరిగి మరలా యావదాస్తిని తిరిగి తెచ్చుకున్నాడు. తన సహోదరుని కుమారుడైనటువంటి లోతు, తనకు తమ్ముడుగా స్వీకరించినటువంటి లోతు శత్రురాజుల చెరలోనికి వెళ్ళిపోయాడన్న వార్త వినగానే అబ్రహాము బయలుదేరిపోయాడు. విశ్వాసము ద్వారా నేను పరాక్రమవంతుడను కాగలను అనేటువంటి ధైర్యంతో, దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో, దేవుని బలమును సహాయముగా తీసుకొని యుద్ధంలో ఆ 4 గొప్పవారైనటువంటి రాజులనే సంహరించి వారిని ఓడించి యావదాస్తిని కూడా మరలా తీసుకుని వచ్చారు. స్త్రీలను, పిల్లలను బందీలుగా చెరపట్టబడినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన మరలా విడిపించుకొని తీసుకుని వచ్చారు. పరాక్రమవంతుడు. నిమ్రోదు పరాక్రమవంతుడే. కానీ నిమ్రోదు యొక్క పరాక్రమము ఎవరికి ఉపయోగపడింది? వాడికి తప్ప, శరీర సంబంధి. కానీ అబ్రహాము గారి యొక్క పరాక్రమము ఎంతమందిని కాపాడిందో చూడండి, ఎంతమందికి ఉపయోగపడిందో చూడండి, ఎంతమందికి ప్రాణభిక్ష పెట్టిందో చూడండి. ఈరోజు నీవు, నేను, ప్రతి ఒక్కరము విశ్వాస సంబంధముగా ఈ స్థాయిని అందుకోగలిగితే, యుద్ధములో పరాక్రమవంతులయ్యేటువంటి ఆ స్థాయిని మనం అందుకోగలిగితే మన వలన ఎందరో బ్రతుకుతారు. దేవుని చిత్తమును మనం నెరవేర్చుచు, అనేక మందిని దేవుని మార్గంలో నడిపించుచు దేవుని ఆశీస్సులు మనం పొందుతాం. ప్రియులారా, మరల చరిత్రలో ఇటువంటి సందర్భముగానే మరో సందర్భం కనిపించుచున్నది. ఆ సందర్భమే మీ అందరికీ సుపరిచితమైనటువంటి సందర్భం, దావీదు మరియు గొల్యాతు. ఫిలిష్తీయులలో ఆజానుబాహుడైనటువంటి గొల్యాతు యుద్ధంలో పరాక్రమవంతుడుగా, లోక సంబంధమైనటువంటి కండబలాన్ని నమ్ముకున్నటువంటి గొల్యాతు ఒకవైపు కనిపిస్తున్నాడు, మరోవైపు బాలుడైనటువంటి దావీదు కనిపిస్తున్నాడు. దావీదు అంతకు మునుపు సైన్యంలో చేరినవాడా, యుద్ధంలో పరాక్రమము కలిగినవాడా, నేర్పరా? కానే కాదు, దేవుని ఎడల విశ్వాసము కలిగినవాడు. దేవుని ఎడల విశ్వాసము కలిగినవాడు. సౌలు అంటే ఇశ్రాయేలీయులకు అప్పటికి రాజుగా ఉన్నటువంటి సౌలు, అసలు సౌలే వెళ్ళాలి యుద్ధంలోనికి గొల్యాతును ఓడించడానికి. కానీ సౌలు పిరికివాడైపోయాడు. దావీదు బయలుదేరుతున్నాడు యుద్ధంలోనికి, కథన రంగంలోనికి దావీదు బాలుడుగా ఉండి అడుగు పెడుతున్నాడు. దావీదుకు సౌలు యుద్ధ సామాగ్రి ఇస్తుంటే దావీదు వద్దంటున్నాడు. అక్కడ దావీదు పలికినటువంటి మాటలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. యుద్ధములో పరాక్రమశాలులు అవ్వాలంటే విశ్వాసం ఉండాలి, కానీ నీవిచ్చే యుద్ధ సామాగ్రి కాదు అంటున్నాడు దావీదు. ఈ జ్ఞానము నేటి లోకములో ఎవరిలోనైనా మనకు కనిపించుచున్నదా? ఏ దేశంలోనైనా యుద్ధం చేసే ఎవరిలోనైనా ఈ జ్ఞానము కనిపించుచున్నదా? విశ్వాసం ఉండాలి నాలో, విశ్వాసం ఉంటే నేను చాలా పరాక్రమవంతుడుగా మారగలను అనే ఆలోచన ఎవరిలో ఉందో చెప్పండి. విశ్వాసము ద్వారా నీవు పరాక్రమవంతుడు అయితే నీతిని గెలిపిస్తావు, దేవుని కొరకు బ్రతుకుతావు, దేవుని మార్గంలో నడుచుకుంటావు, దేవుని కొరకు విజయాన్ని అందుకుంటావు. దావీదు ఒకరోజు ఆ విధంగానే దేవుని తరపున యుద్ధంలోనికి బయలుదేరాడు. యుద్ధం యెహోవాదే అంటున్నాడు. యుద్ధం చేసేది నేను కాదు, నేను ఒక పాత్ర మాత్రమే. ఇక్కడ నేను ఒక పాత్రగా వినియోగింపబడతానంతే, కానీ యుద్ధం చేసేది ఆయనే. నేను ఆయన ఎడల విశ్వాసముతో యుద్ధంలోనికి అడుగుపెట్టాను. ఈరోజు తప్పనిసరిగా గొల్యాతును ఓడిస్తాను, సంహరిస్తానంటున్నాడు. ఆ మాటలను మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 38వ వాక్యం నుండి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 38వ వాక్యం నుండి. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళ కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి
తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. డాలు మోయువాడు తనకు ముందుగా నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటివాడును రూపసీయునై యుండుట చూచి అతను తృణీకరించెను. ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతుతో దావీదు యుద్ధానికి బయలుదేరిపోయాడు. అతడు బాలుడు, చిన్నపిల్లవాడుగా కనిపిస్తున్నాడు. కండలు తీరినటువంటి గొప్ప వీరుడుగా ఏమి కనిపించటం లేదు, ఒక బాలుడుగా కనిపిస్తున్నాడు. అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఒక బాలుడుగా కనిపిస్తున్నాడు. రూపసి, ఎర్రటివాడు. అసలు ఈ బాలునితో నేను యుద్ధం చేయాలా అని దావీదును తృణీకరిస్తున్నాడు. చూడండి, ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు దావీదును తృణీకరిస్తున్నాడు. నేను యుద్ధం చేయను, ఎందుకంటే నాతో పోటాపోటీగా ఉండాలి. నాతో యుద్ధం చేయాలంటే నాతో పోటాపోటీగా ఉండాలి. ఎవరిని పడితే వారిని పంపించేస్తారా యుద్ధంలోనికి అని తృణీకరిస్తున్నాడు. చూడండి, ఒకవైపు దావీదు కనీసం యుద్ధ సామాగ్రి ధరించుకోమంటే రాజు మాటను గౌరవించి యుద్ధ సామాగ్రి ధరించుకున్నాడు, కానీ ఆ యుద్ధ సామాగ్రి అతనికి వాడుక లేదు. అంటే చిన్నప్పటి నుండి యుద్ధ సామాగ్రి ధరించుకొని అలవాటులో ఉన్నాడా? లేదండి. యుద్ధ నైపుణ్యతలో ఉన్నాడా? లేదండి. మరి ఎందులో ఉన్నాడు? విశ్వాసంలో ఉన్నాడు. విశ్వాస సంబంధి దావీదు, విశ్వాస సంబంధి. అందుకే సౌలుతో అంటున్నాడు, రాజా నాకు ఈ యుద్ధ సామాగ్రి అంతా కూడా వాడుక లేదు. నీ మాటను మన్నించి వీటన్నిటిని ధరించి వెళదామనుకున్నా నాకు వాడుక లేదు, నేను నడవలేకపోతున్నాను, వీటితో అలవాటు లేదు. నాకు కావలసినవేంటో దేవుడు నాకు తెలియజేస్తాడు. నీ యుద్ధ సామాగ్రి నీ దగ్గర ఉంచుకో. ఏటు ఒడ్డుకు వెళ్ళాడు, 5 నున్నటి రాళ్ళు తీసుకున్నాడు, వడిసెల చేత పట్టుకున్నాడు, యుద్ధంలోనికి అడుగుపెట్టాడు. ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు వాడు దావీదును చూస్తూ నాతో యుద్ధం చేయటానికి ఈ చిన్న బాలుడు వస్తున్నాడా అని ఆశ్చర్యపోతూ దావీదును తృణీకరిస్తున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ తర్వాత ప్రయోగింపబడిన మాటలు చూడండి, ఇద్దరి మధ్య ఆ సంభాషణ చూడండి. దావీదు ఏమని పలుకుతున్నాడో చూడండి. ఒక విశ్వాసి యుద్ధంలో పరాక్రమవంతుడుగా ఎలా మారతాడో చూడండి. సరిగ్గా ఆనాడు అబ్రహాము వలె నేడు దావీదు కూడా విశ్వాసమును బట్టి పరాక్రమవంతుడై ఫిలిష్తీయులందరిలో గొప్పవాడైనటువంటి గొల్యాతును ఆ రోజు సంహరించాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 43వ వాక్యం నుండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 43వ వాక్యం నుండి ఇప్పుడు మీరు చూడండి. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకొనున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండువారందరూ తెలుసుకొందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఫిలిష్తీయునికి ఒక ప్రక్క చాలా కోపంగా ఉంది, మండిపోతున్నాడు. దేనిని బట్టి అనగానే ఆ గొల్యాతు వంటి ఆకారంలో ఎవరైనా ఒక మనుష్యుడు ఎదురుగా వస్తే ఇశ్రాయేలీయుల తరపున అప్పుడు పోటాపోటీగా యుద్ధం చేయాలి అనుకునేవాడు. కానీ చూస్తేనేమో బాలుడు కర్ర పట్టుకుని వస్తున్నాడు. కర్ర పట్టుకుని నా దగ్గరకు వస్తున్నావు, నేనేమైనా కుక్కనా అంటున్నాడు. అంటే వాళ్ళలో వాడే ఈ విధంగా ఆలోచించుకుంటున్నాడు. అలాగే తాను నమ్మినటువంటి దేవతల పేరిట శపించటానికి కూడా
మొదలుపెట్టేశాడు. ఈ దావీదును ఇశ్రాయేలీయులను శపించడానికి మొదలుపెట్టాడు. తృణీకరిస్తున్నాడు. నా దగ్గరకు వస్తే నిన్ను ఆకాశ పక్షులకు భూమృగములకు ఆహారంగా ఇచ్చేస్తాను రా అంటున్నాడు. అప్పుడు దావీదు ఇచ్చినటువంటి ప్రత్యుత్తరాన్ని చక్కగా మీరు గమనించాలి. నేను ఈరోజు యుద్ధంలో అడుగుపెట్టింది నా కోసమో లేక మరొకరి కోసమో కాదు, దేవుని కోసం. నీవు ఇశ్రాయేలీయులు నమ్మినటువంటి పరలోకమందున్న తండ్రినే దూషిస్తున్నావు కనుక ఆయన తరఫున నేను బయలుదేరొచ్చాను. ఆయన మీద విశ్వాసంతో నేను బయలుదేరొచ్చాను. నీవు కత్తి పట్టుకున్నావు, ఈటె పట్టుకున్నావు, బల్లెం పట్టుకున్నావు. నేను నమ్మిన దేవుడు కత్తి చేత, ఈటె చేత, బల్లెము చేత రక్షించేవాడు కాదు. విశ్వాసము ద్వారా నన్ను పరాక్రమవంతునిగా మార్చేస్తాడు. ఆయన బలాన్ని తక్కువగా అంచనా వేస్తున్నావు నువ్వు గొల్యాతు. ఆయన బలాన్ని నీవు తక్కువగా అంచనా వేస్తున్నావు. నీవు లోకపరమైనటువంటి నీ కండ బలాన్ని నమ్ముకున్నావు, నేను పరలోక సంబంధమైనటువంటి దేవుని బలాన్ని నమ్ముకున్నాను అంటున్నాడు దావీదు. ఆలోచన చేయండి. లోకం మనకేం చెప్పింది? లోకపరమైనటువంటి బలం నిన్ను కాపాడుతుంది అని చెప్పింది. లోక సంబంధమైనటువంటి విద్య, లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఏమని నేర్పిస్తుంది? చిన్ననాట నుండి నీవు బాగా బలాన్ని సంపాదించుకో, బాగా బుద్ధిని సంపాదించుకో, నీవప్పుడు గొప్పవాడు అవుతావు, నీవప్పుడు పరాక్రమవంతుడు అవుతావు అని ఈ లోకం మనకు నేర్పించింది, ఉగ్గుపాలతో నేర్పించింది. కానీ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, పరసంబంధమైన పాఠం, మహాజ్ఞానం. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే యుద్ధములో మీరు పరాక్రమవంతులవుతారు. యుద్ధంలో మీరు ఎలాంటి వారిని కూడా ఓడిస్తారో తెలుసా? అబ్రహాము ఒకనాడు ఎలాంటి వారిని ఓడించాడు? రాజులను సంహారము చేశాడు. పనికిమాలిన వాళ్ళని కాదు, బక్కచిక్కిపోయిన వాళ్ళని కాదు, యుద్ధమందు ఏ నైపుణ్యత లేని వారినైతే కాదు, అప్పటికే 5 రాజులను లోపరుచుకున్నటువంటి విజయ గర్వంతో విర్రవీగుతున్నటువంటి 4 రాజులను అబ్రహాము సంహారము చేసి తిరిగి వచ్చాడు. అలాగని అబ్రహాం ఎవరు? దేవుని యందు విశ్వాసముంచిన వాడు మాత్రమే తప్ప ఒక రాజ్యానికి రాజో, కండలు తిరిగినటువంటి పరాక్రమము కలిగినటువంటి నిమ్రోదు వంటి మనిషో కాదు. నోవహు కుమారులలో షేము, హాము, యాపెతు ఉన్నారు కదా. షేము వంశావళిలో నుంచి వచ్చాడు అబ్రహాము. మరి నిమ్రోదు ఎక్కడి నుంచి వచ్చాడు? హాము వంశావళిలో నుండి వచ్చాడు. నిమ్రోదు హాము వంశావళిలో నుండి వచ్చాడు. హాము శపింపబడినవాడు. నోవహు కుమారులలో 3 కుమారులలో ఒకడు హాము శపింపబడినవాడు, దేవునికి విరోధి, దైవ చిత్తానుసారమైన మనస్సు కలిగినవాడు కాడు. హాము కుమారుల నుండి వచ్చినటువంటి నిమ్రోదు లోకము చేత పరాక్రమవంతుడు అనిపింపబడ్డాడు. కానీ వాడి పరాక్రమం ఎవ్వడికి ఉపయోగపడలేదు. షేము వంశావళిలో నుండి వచ్చినటువంటి అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచి పరాక్రమవంతుడయ్యాడు. అబ్రహాము గారి యొక్క పరాక్రమం అనేక మందిని రక్షించింది, దేశాలనే కాపాడింది, అనేక మంది మనుషులకు ప్రాణభిక్ష పెట్టింది. ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుని ఎడల విశ్వాసం ఉండి మనము పరాక్రమవంతులమైతే అనేకులకు మనము బ్రతుకునిస్తాము. దేవుని సహాయము వలన అనేకులకు బ్రతుకునిస్తాము. ఇదండి దేవుడు మనలో కోరుకుంటున్న విశ్వాసం. పేరుకు మాత్రమే విశ్వాసులై నామకార్థ భక్తితో సరిపెట్టుకొని ప్రతిదినం ఆరిపోయిన జీవితాలతోని ముందుకు కొనసాగుతున్న ఎందరో మనుషులు ఈరోజు మన చుట్టూ ఉన్నారు. ఈ పాఠాలు వారందరికీ అవసరం కాదా? ఈ మహాజ్ఞానమును వారు నేర్చుకొని వారి జీవితాలను వెలిగించుకొని దేవుని ఎడల వారు చూపవలసిన విశ్వాసం ఈ స్థాయిలో ఉండాలని వారు నేర్చుకోవాలి కదా, వారు అర్థం చేసుకోవాలి కదా, వారి బ్రతుకులను దేవుని మాటలకు అనుకూలంగా మలచుకోవాలి కదా. అలాగే దావీదు కూడా బాలుడుగా ఉన్నాడు. యుద్ధానికి అతడు వచ్చాడు అంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. అందరూ ఆశ్చర్యంతో ఉన్నారు. ఈరోజు దావీదు సంహరింపబడతాడేమో అని ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ దావీదు దేవుని ఎడల విశ్వాసం ఉంచి దేవుని యొద్ద నుండి బలాన్ని పొంది ఆ రోజు గొలియాతును సంహరించాడు.
వాడు తెచ్చుకున్న కత్తితో వాణ్ణే నరికేశాడు. దేవుని ఎడల విశ్వాసము, నీవు సామాన్యుడవైనా సరే, లోకము దృష్టికి నీవు సామాన్యుడిగా ఉన్నా సరే, దేవుని ఎడల నీకున్న విశ్వాసము ఈ స్థాయిలో ఉంటే నీవు యుద్ధంలో పరాక్రమవంతుడు అవుతావు. యుద్ధంలో నీవు పరాక్రమవంతుడు అవుతావు. ఈ స్థాయి విశ్వాసాన్ని సంపాదించుకోవాలంటే దేవుని ఎడల నీకు భయభక్తులు ఉండాలి. శరీర కోరికలను నిగ్రహించుకోవాలి. శరీర సంబంధమైన బ్రతుకును నీవు ప్రక్కన పెట్టాలి, సిలువకు కొట్టాలి. ఆత్మ సంబంధమైన జీవితంలోనికి అడుగు పెట్టాలి. దేవుడే సమస్తం అనుకుంటూ బ్రతకాలి. దేవుని నిమిత్తమై అడుగులు ముందుకు వెయ్యాలి. క్రీస్తు ప్రభువును రక్షకునిగా స్వీకరించి దేవుని రాజ్యంలో ప్రవేశించి రక్షణ ఫలమును అందుకొనుటకు నీ జీవిత దినములన్నీయు దేవుని కొరకే నీవు బ్రతకాలి. అంతటి గొప్ప విశ్వాసమును నీవు అందుకోగలిగితే నీవే పరాక్రమవంతుడవు. క్రీస్తు ప్రభువు ద్వారా రక్షణను మనకు అనుగ్రహించిన తండ్రి దేవుడు, ఆయన మనలను ఏ విధంగా చూస్తున్నాడో తెలుసా? రాజులైన యాజక సమూహము అంటున్నాడు మనలను. రాజులైన యాజక సమూహము. మీరేమో లోకం దృష్టితో పోల్చుకొని సామాన్యుడను, బలహీనుడను, పేదవాణ్ణి, ఏమీ తెలియని వాడిని అనుకుంటున్నారు. మీరు దేవుని బలమును ఆశ్రయిస్తే మీరు గొప్పవారు అవుతారు. కానీ మీరు ఆశ్రయించినది అదొక్కటే. లోకంలో ధనాన్ని ఆశ్రయిస్తారు, లోకంలో మనుషులను ఆశ్రయిస్తారు, కానీ దేవుణ్ణి ఆశ్రయించరు. నిజంగా దేవుని బలాన్ని మీరు ఆశ్రయిస్తే మీరు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, నీతిగల ప్రజలుగా మారిపోతారు. కనుక మంచి నిర్ణయాలను తీసుకుని లోకము మీకు చూపించేటువంటి ఆ భ్రమతో కూడినటువంటి పనికిమాలిన జ్ఞానం వైపు కాకుండా, దెయ్యముల జ్ఞానం వైపు కాకుండా, పరిశుద్ధతలో అడుగుపెట్టి పవిత్రమైన పైనుండి దిగి వచ్చినటువంటి ఈ జ్ఞానమును అనుసరించి దేవుని కొరకు బ్రతకండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. యుద్ధములో పరాక్రమవంతులుగా మారండి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని, మీ బ్రతుకులను దేవుని మార్గంలో నిలబెట్టుకుంటారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ దేవుని సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఈ సందర్భమందు విశ్వాస సంబంధమైనటువంటి ఈ పాఠ్యాంశమును ఒక గొప్ప సందేశముగా మీరు మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. కేవలము వినువారు మాత్రమై ఉండి వారిని వారు మోసపుచ్చుకొనకుండా మీ మాటల ప్రకారం ప్రవర్తించి తండ్రి వారి ఆత్మను బ్రతికించుకొనగలుగుటకు మీ బిడ్డలందరికీ సహాయమును దయచేయండి. యుద్ధములో పరాక్రమశాలులుగా మారటానికి ఆ స్థాయిలో మేము మీ ఎడల ఉంచవలసిన విశ్వాసమును అందుకొని క్రీస్తు ప్రభువులో రక్షణ మార్గంలో తండ్రి చివరి వరకు నమ్మకముగా నిలబడగలుగుటకు మాకు జ్ఞానమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అపవాది యొక్క శోధన నుండి, కీడు నుండి మమ్మను తప్పించండి. మీ కృపలో మమ్మను భద్రపరచండి. ఈ ప్రార్థనా విజ్ఞాపనములన్నిటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరింతవరకు ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా విశ్వాస సంబంధమైన పాఠములలో ఒక చక్కని అంశమును విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు www.sutotal.com అనే వెబ్సైట్ యందు పొందుపరచబడుచున్నది. ఆసక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని జ్ఞానమును కూడా నేర్చుకుంటూ ఇంకనూ అనేక మందికి ఈ విషయాలను పరిచయం చేస్తూ ప్రభువు సేవలో ముందుకు కొనసాగాలని సూచిస్తున్నాం. అలాగే గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీరు మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని దేవుని జ్ఞానమును పొందుటకు అవకాశం ఉంది. SU టోటల్ అనే పేరును మీరు గూగుల్ ప్లే స్టోర్లో టైప్ చేసి వెతకగలిగితే మా అప్లికేషన్స్ మీకు కనిపిస్తాయి. SU టోటల్ అనేటువంటి పేరుతో ఒక అప్లికేషన్, SU టోటల్ తెలుగు బైబిల్ అనేటువంటి పేరుతో మరో అప్లికేషన్. వీటిని మీరు మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని దేవుని జ్ఞానమును చక్కగా స్మార్ట్ ఫోన్లోనే పొంది మరింతగా దేవుని యొక్క విషయములను నేర్చుకుంటారని మేము ఆశిస్తూ ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాం. అలాగే పుస్తక రూపంలో దేవుని జ్ఞానమును నేర్చుకోవటానికి చదువరులుగా మీరందరూ ఆసక్తిని కనుపరిస్తే మా దగ్గర పుస్తకములు సిద్ధంగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. పుస్తకములను సంపాదించుకొని దేవుని జ్ఞానమును పొందండి. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్.
అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.